నీ పేరు ఏం పేరు? నా పేరు వెంకట సుబ్బయ్య. నీ పేరు వెంకట సుబ్బయ్య. నువ్వు ఇక్కడనే ఉండేది? ఇక్కడనే ఉంటా. ఇక్కడనే గుడికాడనే ఉంటా. గుడిలో దేవుని మోసేది ఉంది. అన్నదానంలో భోజనం చేస్తాము. ఇక భోజనానికి భక్తాదులు పంపిస్తూ ఉంటాము. ఇది ఒంటిమిట్ట. ఇది ఒంటిమిట్ట కాదు, వేకశిలా నగరం. వేకశిలా నగరం అంటే ఒకే రాత్రిలో రాముడు, లక్ష్మణస్వామి, సీతమ్మ, స్వయంభు విగ్రహాలు. అంటే ఎందుకు వచ్చిందంటే ఇది ఒక అడవి. ఈ ఒక అడవి అయితే అడవిలో పుట్టలో 3 విగ్రహాలు ఉంటాయి. 3 విగ్రహాలు పుట్టలో ఉంటే ఎలుగుబంటి అనేది ఆహారానికి దున్నుతూ ఉంటే ఆ 3 విగ్రహాలు బయటపడతాయి. నా రాముడు, నా లక్ష్మణస్వామి, నా సీతమ్మ అని జామమంతా ప్రతిష్ట. ఇది ఒంటిమిట్ట. ఒంటిమిట్ట ఎందుకు పడింది అంటే ఇద్దరు బోయేవాళ్ళు దొంగతనాలు చేసుకొని జీవిస్తూ ఉంటే రాముల వారు ప్రత్యక్షమయ్యి నాయన మంచిగా మారి మంచి పనులు చేయండి, మీ పేరే పెట్టుకోండి, మీ పేరే పెట్టుకోండి అని చెప్తాడు. అందుకు కాబట్టి ఇది ఒంటిమిట్టగా అంటారు. ఒకే రాత్రిలో రాముడు, లక్ష్మణస్వామి. ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ స్వామి టెంకాయ చెప్ప చేత పట్టుకుని 70,000 గ్రామాల కాళ్ళకు చెప్పులు లేకుండా రామ్ బిచ్చాం దేహిని రాముల వారికి ఆస్తులు సంపాదించాడు. ఈరోజు రాముల వారికి ఆస్తులు ఉన్నాయంటే వావులకోలు సుబ్బారావు స్వామి అక్కడ గుట్ట మీద ఉన్నాడు ఆయన విగ్రహం. ఆయన పోతన సంస్కృతంలో రామాయణం రాస్తే ఆయన తెలుగులో రాసినాడు అక్కడ కొండ మీద కూర్చొని. 70,000 గ్రామాల కాళ్ళకు చెప్పులు లేకుండా రామ్ బిచ్చాం దేహిని అడుక్కొని రాముల వారు బంగారు ఆవరణాలు కాదు, పొలాలు కాదు, ప్రతి వస్తువు ఆయన సంపాదించింది. ఎప్పటికీ శిథిలాస్తు కాకుండా ఉండాలని అక్కడ గరండాలు వేస్తాడు. గాలిగోపురంలో గరండాలు ఇంగ్లాండ్ నుంచి స్టీమర్లో తెచ్చి గరండాలు వేస్తాడు వావులకోలు సుబ్బారావు. ఆయన అనుసూలు ఎవరైనా అడుగుతారని చెప్పి ఆయన శరీరం కొని నా అనుసూలు ఎవరు అడగకూడదు, ఈ నా శరీరం కొని రామునికి అంకితమని వీలునామా రాస్తారు స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్. సీతారాముల స్వామికి కళ్యాణ వేదిక జరిపించేది ఇక్కడి నుంచే మనం వెళ్ళేది. స్టార్టింగ్ లో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పటి మొత్తం అవన్నీ కనపడుతున్నాయి కదా, వెయిటింగ్ హాల్ మొత్తం అన్ని. అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఎక్కువ మంది జనాభా వచ్చేటప్పుడు అక్కడ కూర్చొని ఉంటారు జనాభా. ఇక్కడ శ్రీరాముడి కళ్యాణం చూడడానికి పెద్ద పెద్ద విఐపీలు కూడా, సీఎంలు కూడా వస్తారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలవాళ్ళు అందరైతే వస్తారు శ్రీరాముడి దర్శనం చూడడానికి. ఇదే శ్రీరామ కళ్యాణ వేదిక. ఇక్కడే శ్రీరాముడికి కళ్యాణం అయితే జరిపేది. అక్కడ శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంటే ఇక్కడ అందరూ కూర్చొని కళ్యాణం అయితే చూస్తూ ఉంటారు. అందరూ చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. ఇది పుణ్యక్షేత్రం. అందరైతే ఒకసారి చెప్పండి జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.